హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను సంజయ్ చౌదరి మాగంటి. వెల్కమ్ టు మై ఛానల్ సంజయ్ మాగంటి కట్ స్టిచ్. అందరు ఎలా ఉన్నారు? చాలా చాలా సంతోషంగా ఉందండి. ప్రతి ఒక్కరు ఒక తోడబుట్టిన అన్నయ్యలాగా, ఒక తోడబుట్టిన తమ్ముళ్ళలాగా నన్ను ఓన్ చేసుకున్నారు. మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ప్రతి ఒక్కరు మన వీడియో చూస్తున్నారు. ఒక మంచి బ్యూటిఫుల్ కామెంట్ అండి అసలు. అన్నయ్య మీ వీడియో చాలా బాగుంది అన్నయ్య. అన్నయ్య మీరు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మాలాంటి వారి కోసం ఇలాంటి వీడియోస్ చేస్తున్నారు అన్నయ్య అని చెప్పి ప్రతి ఒక్కరు తమ్ముడు గాడ్ బ్లెస్ యూ, తమ్ముడు చాలా బాగా చెప్తున్నావు, తమ్ముడు మధ్యలో వదలొద్దు ఈ కాన్సెప్ట్లు అనేసని ఇంత ఎంకరేజ్ చేస్తున్నారు మీరు. అసలు ఈ ఎంకరేజ్మెంట్ చూస్తుంటుంటే అసలు ఇంకా తొందరగా అన్ని కాన్సెప్ట్లు అన్ని చెప్పేసేయాలన్నంత సంతోషంగా ఉంది. కొంచెం టైం పడుతుంది, వీడియోకి లేట్ అవుతుంది కదా అని చెప్పేసి అని ఎవ్వరు ఫీల్ కావద్దండి. మార్నింగ్ అంతా వర్క్ చేసుకొని నైట్ షూట్ చేసుకొని మొత్తం ఎడిటింగ్ చేసి ఎర్లీ మార్నింగ్ 3 o'clock నిద్రపోతాను మీ గురించి. కాకపోతే ఏంటంటే కొంచెం వీడియో గ్యాప్ వస్తుంది. ఎవరు కూడా తప్పుగా అనుకోవద్దు. మన టైలరింగ్ ఫ్యామిలీ అందరు అడుగుతున్నారండి, అన్నయ్య కొలత బ్లౌజ్ ప్రకారంగా క్లాసెస్ చాలా బాగున్నాయి. అయితే పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 లాగా మొత్తం 4 పార్ట్స్ ఉన్నాయి కదా. మేము మన ఛానల్లో వీడియో చూద్దామని చేస్తే అది పార్ట్ 3 వస్తుంది. అంటే పార్ట్ 1 చూడకుండా పార్ట్ 3 అర్థం కాదు కదా. ఇలా కొంచెం కన్ఫ్యూజ్గా ఉండింది. ప్లీజ్ కొంచెం అన్నీ కలిపి ఒకటే వీడియో చేయరా అని చెప్పేసి అని పాపం చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు. సో మీరు అడిగితే నేను చేయకుండా ఉంటానండి. ఇంత టైం స్పెండ్ చేసి వీడియోస్ చేసేదే మీకోసం. మీరు అడిగారు, 100% చేస్తాను. సో మీ అందరి కోరిక మేరకు క్లాస్ 1 నుంచి 4th వరకు టోటల్ ఈ 4 పార్ట్స్ అన్ని కలిపి ఒకటే వీడియోగా రిలీజ్ చేస్తున్నాను అనమాట. ఈ వీడియోలో ఎక్కువ ల్యాగ్ ఉండదు. ఒకటే వీడియోలో ఫుల్ ఫ్లెక్జ్డ్గా కొలత బ్లౌజ్ ఎలా మెజర్ చేయాలి, మార్కింగ్ ఎలాగా క్లాత్ మీద చేసి కటింగ్ ఏ విధంగా చేయాలనేది ఫుల్ వీడియో మీకోసం. మీరు ఇప్పుడు ఇట్లా వీడియో చూస్తున్నారు కదా, ఒక లైక్ చేయరా ప్లీజ్. మీరు వీడియో చూస్తూనే ఒక లైక్ చేయండి. కొంతమంది అయితే ఫస్ట్ వీడియో పెట్టంగానే ఫస్ట్ లైక్ కామెంట్ ఇచ్చేస్తున్నారండి. చాలా వరకు మీ అభిమానానికి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. మీ అందరు ఇంత ఎంకరేజ్ చేస్తున్నారు. సో మనం ఎక్కువ ల్యాగ్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ మనం క్విజ్ కాంటెస్ట్ అనేది అప్డేట్ చేస్తున్నాను కదా, అప్డేట్ చేస్తాను. ఆ తర్వాత నెక్స్ట్ మళ్ళీ మన ఫ్రీ టైలరింగ్ క్లాసెస్లోకి వచ్చేద్దాం. దానికోసం ఒక మంచి కాన్సెప్ట్ క్రియేట్ చేస్తున్నాను. పర్ఫెక్ట్గా మీకు ఈజీగా నేర్చుకునేటట్టుగా క్రియేట్ చేస్తున్నాను. ప్రతిదీ కూడా అప్డేట్ చేస్తూ ఉంటాను. మన ఛానల్ని కొత్తగా చూసేవారు ఎవరైనా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా నేర్చుకునేవారు ఉంటే మన వీడియోని షేర్ చేయండి. ప్రతి ఒక్కరు చూస్తూ ఒక లైక్ అయితే చేయండి. సో ఫ్రీ టైలరింగ్ క్లాస్లో కొలత బ్లౌజ్ ప్రకారంగా ఏ విధంగా బ్లౌజ్ కట్ చేయాలి అనేది ఫుల్ వీడియో మీకోసం. ఓకే, హ్యావ్ ఎ లుక్. చూసారు కదా, ఇక్కడ కూర అనేది ఇటు సైడ్ ఉండాలి, క్లోజ్డ్, రెండు క్లోజ్ అనేది మన వైపు ఉండాలి, అండ్ ఇటు ఓపెన్ ఉండాలి, ఇక్కడ సైడ్ ఓపెన్ ఉండాలి. ఈ కొలత బ్లౌజ్తో ఏ విధంగా నేను ఈ టేప్తో ఈ బ్లౌజ్ని ఏ విధంగా మెజర్ చేయాలో, చేసినటువంటి మెజర్మెంట్ని ఏ విధంగా మార్కింగ్ చేయాలో మీకు ఫస్ట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బ్లౌజ్ని ప్రాపర్గా ఈ విధంగా పరుచుకోవాలి. నీట్గా గుర్తుపెట్టుకోండి, బ్లౌజ్ని ఏంటంటే ఇలాగ నీట్గా ప్రాపర్గా పరుచుకోవాలి. చూసారు కదా, నెక్ అనేది చూడండి, నెక్ అనేది ఎలాగొచ్చింది, నెక్ ప్రాపర్గా ఇట్లా రావాలి. ఒక్కోసారి ఇట్లాగ వెళ్ళిపోవడము, లేదంటే ఇట్లా షోల్డర్ ఇట్లా వెళ్ళిపోవడము, ఇలా చూయొద్దు. ప్రాపర్గా ఈ విధంగా అయితే నీట్గా చూసారు కదా, ఇక్కడంతా స్ట్రైట్గా సమానంగా ఇట్లాగా ఆమ్ హోల్ దగ్గర ఇట్లాగా, షోల్డర్స్ని ఇట్లాగా, నేను చెప్పే ప్రతి పాయింట్ మీరు క్యాచ్ చేయండి. ఈ విధంగా అయితే నీట్గా ఆమ్ హోల్ దగ్గర ఇక్కడ మొత్తం ఇలాగ నీట్గా ప్రాపర్గా ఇట్లాగా పరుచుకోవాలి. పరిచిన తర్వాత ఏదైతే మన మెజర్మెంట్ టేప్ ఉంటుంది కదా, ఈ టేపుని ఇది ఇంచ్, ఇటు సైడ్ మీరు చూసుకోండి ఇంచ్, ఇటు సైడ్ వేరే షేడ్స్ వస్తాయి కలర్లు కాకుండా వైట్ సైడ్ ఉన్నది, ఇది ఇంచ్ టేప్ అంటారు అనమాట. ఈ 1, 2, 3 కనిపించే దాంతో మెజర్ చేసుకోవాలి. ఫస్ట్ మనం మెజర్మెంట్ చేసేటప్పుడు షోల్డర్ మెజర్మెంట్ అంటే, షోల్డర్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి చూసారు కదా, ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు మెజర్మెంట్ చేసుకోవాలి. చూడండి ఒకసారి, నేను టేప్ని అయితే ఏ విధంగా మెజర్మెంట్ పెడుతున్నాను. ఈ షోల్డర్ పాయింట్ ఇక్కడ నుంచి, అంటే ఎక్కడైతే హ్యాండ్స్ అటాచ్ అయ్యిందో ఇక్కడ నుంచి నెక్స్ట్ ఇక్కడికి
నీట్గా ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత వచ్చింది? 11.5. చూస్తున్నారు కదా, ఇక్కడికి వచ్చింది అనమాట. ఇది 11.5 వచ్చింది. ఓకే, ఈ 11.5 అనేది ఇక్కడ ఎస్ అంటే షోల్డర్ అనేసి 11.5. ఓకే, ఈ విధంగా నోట్ చేసుకోండి. నెక్స్ట్ ఆర్మ్ హోల్, ఇది ఆర్మ్ రౌండ్ అనమాట. ఈ ఆర్మ్ రౌండ్ అనేది ఏంటంటే చూడండి, ఎక్కడైతే షోల్డర్ అయితే కలుస్తుందో చూస్తున్నారు కదా, ఇక్కడ స్టిచ్చింగ్ షోల్డర్ అయితే కలిసే ప్లేస్ ఉంది కదా, ఇక్కడ నుంచి మీరు మెజర్మెంట్ టేప్తో తీసుకోవాలి. చూడండి, ఇక్కడ నుంచి ఈ ఆర్మ్ హోల్ అయితే ఏ విధంగా అయితే రౌండ్ ఉండిందో ఈ ఆర్మ్ హోల్ రౌండ్ ప్రకారంగానే టేప్ని ఇట్లాగా మెజర్మెంట్ చేసుకోవాలి. చూడండి, నా ఫింగర్స్ నేను ఎట్లాగైతే మెజర్మెంట్ రౌండ్ చేస్తున్నానో ఎంత వచ్చింది చూసారు కదా, 9 వచ్చింది. 9. ఓకే, ఇక్కడ ఆర్మ్ హోల్ అంటే ఏ ఇక్కడ అనుకొని ఎంత 9. ఓకే, నెక్స్ట్ చెస్ట్ అంటే చూడండి, చెస్ట్ అంటే ఈ ఆర్మ్ హోల్ ఇక్కడ నుంచి కార్నర్ నుంచి ఈ కార్నర్ దాకా దీన్ని చెస్ట్ పాయింట్ అంటారు అనమాట. ఇప్పుడు మనం చెస్ట్ మెజర్మెంట్స్ అనేది చూడండి, నేను టేప్ ఇక్కడ తీసుకున్నాను, ఇక్కడ నుంచి ఇక్కడికి తీసుకున్నా. ఎంత వచ్చింది? 20.5 వచ్చింది. చూసారు కదా, ఎంత? 20.5. ఇప్పుడు ఈ 20.5 సి అంటే చెస్ట్ అంటే సి, ఇక్కడ 20.5 అంటే 20.5. ఓకే, 20.5. సో ఇప్పుడు మనకి నెక్ డీప్ అనేది ఏంటంటే ఈ షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత వచ్చింది? 11 ఇంచెస్ వచ్చింది. 11 ఇంచెస్ నెక్. ఎన్ అంటే నెక్. ప్రతిదీ మనం నోట్ చేసుకోవాలి ఈ విధంగా. నెక్స్ట్ బ్లౌజ్ లెంత్ అంటే చూడండి, ఈ షోల్డర్ ఇక్కడ నుంచి కింది వరకు 14 ఇంచెస్ వచ్చింది. బ్లౌజ్ లెంత్ షోల్డర్ దగ్గర నుంచి నడుము వరకు దీన్ని బ్లౌజ్ లెంత్ అంటారు, అంటే బ్లౌజ్ పొడుగు. ఎంత వచ్చింది? బ్లౌజ్ పొడుగు వచ్చి 14 ఇంచెస్ వచ్చింది. ఓకే, ఇక్కడ బిఎల్ అని రాసుకోండి, బిఎల్ 14 రాసుకోండి ఈ విధంగా. ఇప్పుడు నేను ఇదంతా ఏంటంటే క్లాత్ మీద ఎందుకు రాసుకున్నానంటే కటింగ్ చేస్తాను కాబట్టి నేను క్లాత్ మీద రాసుకున్నా. మీరు ఒకవేళ కన్ఫ్యూజ్ అవుతారో ఏమో, ఒక పేపర్ తీసుకోండి, ఒక బుక్ మెయింటైన్ చేయమని చెప్పాను కదా, ఆ బుక్ మీద ప్రతి మెజర్మెంట్స్ అనేది రాసుకోవాలి. ఓకే, రాసుకొని చూసారు కదా, ఎస్ అంటే షోల్డర్, ఏ అంటే ఆర్మ్ హోల్, సి అంటే చెస్ట్, బిఎల్ అంటే బ్యాక్ లెంత్ అంటే బ్లౌజ్ పొడుగు అనమాట, ఎన్ అంటే నెక్. ఓకే, ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం ఈ మెజర్మెంట్ అనేది ఏ విధంగా ఈ లైనింగ్ క్లాత్ మీద మార్కింగ్ చేస్తానో ప్రాపర్గా చూడండి ఒకసారి. ఓకే, మెజర్మెంట్ కొలత బ్లౌజ్ ప్రకారంగా కొలతలు ఏ విధంగా మెజర్ చేయాలో మీకు అర్థమైంది కదా. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి వీడియోని ప్రాపర్గా చూసుకోండి. ఓకే, ఇప్పుడు మనకి ఈ బ్లౌజ్ అనేది పక్కకు పెడదాం. సో ఇప్పుడు మనకి స్కేలు చూసారు కదా, మీకు చెప్పాను కదా టూల్స్, స్కేల్ తీసుకోమని. ఈ స్కేల్తో ఏంటంటే లైన్ క్లాత్ చూసారు కదా, ఇక్కడ కొంచెం ఎగుడు ఉంది కదా, దీన్ని సమానంగా స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి ఈ విధంగా. చూసారు కదా, ఇక్కడ ఎగుడు ఉంది, ఇదంతా ఒకటి కిందికి మీదకి ఉంది కదా. ఇప్పుడు దీన్ని సమానంగా మనం చేసుకోవడం కోసం ఈ విధంగా స్ట్రైట్ లైన్ అయితే తీసుకోండి. తర్వాత మళ్ళీ ఒక హాఫ్ ఇంచ్కి ఫస్ట్ ఒక లైన్ గీసాం కదా, తర్వాత ఒక హాఫ్ ఇంచ్కి ఇంకొక లైన్ అయితే మార్కింగ్ చేసుకోండి ఈ విధంగా. ఒక హాఫ్ ఇంచ్కి చూసారు కదా, ఇక్కడ హాఫ్ ఇంచ్ ఫస్ట్ ఒక లైన్. ఈ లైన్ దేనికోసము? లైనింగ్ అనేది సమానంగా దీన్ని కట్ చేసుకోవాలి. సమానంగా కట్ చేసుకున్నాం కదా, ఇక్కడ చూసారు కదా లైన్ వచ్చింది. ఇప్పుడు మనం ఈ బ్లౌజ్ ప్రకారంగా ఏ విధంగా అయితే మెజర్మెంట్ చేసుకోవాలో ఫస్ట్ ఇక్కడైతే హాఫ్ ఇంచ్ లైన్ తీసుకున్నాం కదా, ఈ హాఫ్ ఇంచ్ లైన్ అనేది ఇదేంటంటే ఇది స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోద్ది అనమాట. ఈ హాఫ్ ఇంచ్ అయితే మనం మెజర్మెంట్ అనేది బ్లౌజ్ లెంత్ ఈ గీత ఎక్కడైతే మనం బ్లూ గీత గీసామో ఈ గీత మీద నుంచి మెజర్మెంట్స్ అనేది స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ మనకి బ్లౌజ్ లెంత్ ఎంత వచ్చింది ఇక్కడ చూడండి, బ్లౌజ్ లెంత్ ఎంత వచ్చింది? మళ్ళీ ఒకసారి బ్లౌజ్ని కొలుద్దాం. బ్లౌజ్ లెంత్ ఎంత వచ్చిందో చూడండి. ఇప్పుడైతే ఈ షోల్డర్ దగ్గర నుంచి
ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మెజర్మెంట్ ఎంత వచ్చింది? 14 ఇంచెస్ వచ్చింది. ఓకే, ఈ 14 ఇంచెస్ అనేది ఏ విధంగా మెజర్ చేస్తానో చూడండి. ఇప్పుడు బ్లౌజ్ లెంత్ ఎంత? 14 ఇంచెస్. ఈ 14 ఇంచెస్ అంటే చూడండి, నేను టేప్ ఎట్లా పెడుతున్నాను. ఈ 14 ఇంచెస్ చూసారు కదా, గీత, ఈ గీత దగ్గర నుంచి 14 ఇంచెస్ ప్లస్ ఇక్కడికి మనం టిక్ చేసుకోవాలి. ఈ విధంగా టిక్ చేసుకోవాలి. అంటే 14 ఇంచుల పొడుగు. ఇదే టిక్కు సేమ్ కొంచెం దూరంలో, ఇంత దూరంలో కొంచెం సేమ్ అదే 14 ఇంచెస్, అంటే ఇక్కడ ఎక్కడి నుంచి ఇక్కడ 14 ఎలాగొచ్చిందో సేమ్ మళ్ళీ కొంచెం దూరంలో చూసారు కదా, మళ్ళీ ఇక్కడ 14 ఉంది. ఇంకొక టిక్ తీసుకోండి ఈ విధంగా. ఓకే, ఈ విధంగా ఈ 2 టిక్లు ఎందుకు తీసుకున్నానంటే, ఇప్పుడు మనకి స్కేల్తో స్ట్రైట్గా ఒక లైన్ గీస్తాం. ఈ స్ట్రైట్గా లైన్ గీయాలంటే ఒక్కోసారి ఇప్పుడు ఈ 2 టిక్లు ఉన్నాయి కాబట్టి ఈక్వల్గా స్ట్రైట్గా లైన్ అనేది స్ట్రైట్గా వచ్చేస్తుంది. ఒక్కోసారి మనం ఈ టిక్ అంటే ఇక్కడ మనం టిక్ చేసి మళ్ళీ ఇక్కడ టిక్ చేయకపోతే ఏమైందంటే ఒక్కోసారి స్కేల్ ఇట్లా వంకరకి వెళ్ళిపోతుంది, ఇట్లా పైకి వచ్చేస్తుంది. అలా లేకుండా ఉండడం కోసం ఈ విధంగా 2 టైమ్స్ అనేది మెజర్మెంట్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మనకి లెంత్ అయితే వచ్చేసింది. ఇప్పుడు మనకి ఏం కావాలి? వేస్ట్ అంటే నడుము. బ్లౌజ్ నడుము ఎంత వచ్చింది? బ్లౌజ్ నడుము అనేది ఏంటంటే మనము బ్లౌజ్ ప్రకారంగా కాబట్టి బ్యాక్ పార్టే ఇప్పుడు మనం కట్ చేస్తున్నాం కాబట్టి ఓన్లీ బ్యాక్ పార్టే మనము మెజర్మెంట్ చేసుకోవాలి. అంటే బ్యాక్ పార్ట్ ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది? ఈ పాయింట్ దగ్గర నుంచి ఈ పాయింట్కి వచ్చింది బ్యాక్ పార్ట్. అయితే ఈ రెండుని చూడండి, బ్యాక్ పార్ట్ ఈ రెండు చూస్తున్నారు కదా, ఇక్కడ ఇది ఫ్రంట్ పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్, ఇవి వదిలేసేసి ఓన్లీ బ్యాక్ పార్ట్ సైడ్కి ఈ రెండు ఇక్కడ ఈ రెండు ఈ విధంగా సమానంగా ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి. డబుల్ ఫోల్డ్ చేసుకొని ఇక్కడ చూడండి, ఈ పాయింట్ ఎక్కడ వచ్చింది? ఇక్కడ నుంచి స్టిచ్చింగ్ ఎక్కడ వచ్చింది? ఇక్కడ చూసారు కదా, ఇక్కడ మార్క్ అనేది ఇక్కడ నుంచి ఈ కుట్టు దగ్గరికి నడుముకి బరాబరుగా ఈ విధంగా ఒక టిక్ చేసుకోవాలి. సో టిక్ చేసుకున్న తర్వాత మనం డాట్ పెడతాం. ఇక్కడ డాట్, బ్యాక్ డాట్ ఉంది కదా, ఈ డాట్ కోసము ఈ నడుము దగ్గర ఎక్కడైతే మనం టిక్ పెట్టామో దీని పక్కనే ఒక 1 ఇంచ్కి ఎక్స్ట్రా ఇంకొక టిక్ తీసుకోవాలి. 1 ఇంచ్కి ఎక్స్ట్రా టిక్ ఇంకొకటి. సో ఇప్పుడు మనకేమొచ్చింది? బ్యాక్ లెంత్ వచ్చింది, వేస్ట్ వచ్చింది. ఓకే, ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటిది? చెస్ట్, షోల్డరు, ఆర్మ్ హోల్ ఇవన్నీ కూడా రావాలన్నమాట. ఇప్పుడు మనకి చెస్ట్ పార్ట్ కావాలి. చెస్ట్ పార్ట్ కావాలి అనుకున్నప్పుడు ఏం చేయాలి? మనం బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాం కదా, ఈ నడుము దగ్గర నుంచి ఈ ఆర్మ్ హోల్ ఉంది కదా, ఈ ఆర్మ్ హోల్కి కరెక్ట్గా చూడండి, ఎక్కడైతే మనం లెంత్ కోసం అని చెప్పి ఇక్కడ 1/2 ఇంచ్ మనం గీత గీసుకున్నాం కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ ఆర్మ్ హోల్ దగ్గరికి ఒక టిక్ చేసుకోండి. ఓకే, అలాగే కొంచెం దూరంలో సేమ్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక టిక్ చేసుకోండి. చేసాం కదా, ఇప్పుడు డబుల్ లైన్స్ వచ్చినాయి కదా, ఈ 2 సార్లు టిక్ ఎందుకు చెప్పాను కదా మీకు ఫస్ట్ లెంత్లో, అలాగే సేమ్ ఇది కూడా ఏంటంటే వంకరగా వెళ్ళకుండా స్ట్రైట్గా గీత కోసం అని చెప్పి ఈ విధంగా 2 టైమ్స్ అయితే మనం టిక్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనకి ఫస్ట్లో మనం బ్లౌజ్ మెజర్మెంట్ చేసేటప్పుడు ఇక్కడ రాసుకున్నాం, చెస్ట్ ఎంత వచ్చింది? 20.5 వచ్చింది. 20.5 అంటే ఎంత? 20.5 ఎంత? 20.5లో సగం ఎంత? మీకు అర్థం కాకపోతే 20.5లో సగం ఎంత అర్థం కాకపోతే టేప్ ఇక్కడ నుంచి తీసుకొని 20.5 ఇక్కడ ఉంది కదా, దీన్ని ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేసుకోండి. డబుల్ ఫోల్డ్ చేసుకొని ఇక్కడ కొలుచుకోండి. ఎంత వచ్చింది? 10.5. అంటే 20.5లో సగం ఎంత? 10.5. ఈ 10.5 అనేది ఇక్కడ నుంచి ఈ కార్నర్ నుంచి ఈ 10.5 అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక టిక్ తీసుకోండి. ఈ విధంగా ఏంటంటే ఇది చెస్ట్ లైన్ కాబట్టి చెస్ట్ పార్ట్కి ఎంత వచ్చింది? 20.5లో సగం ఎంత? 10.5. 10.5కి మనం ఇక్కడ ఒక టిక్ అయితే చేసేసాం. నెక్స్ట్ షోల్డర్ ఎంత వచ్చింది? 11.5. చూడండి, కరెక్ట్గా చూడండి, ఎస్ అంటే షోల్డర్ కదా, 11.5. 11.5లో సగం ఎంత?
11.5లో సగం మనకి తొందరగా రాలేకపోతే కనుక 11.5లో సగాన్ని ఈ 11.5ని 11.5 ఉంది కదా, ఈ విధంగా దీన్ని డబుల్ ఫోల్డ్ చేసుకోండి. డబుల్ ఫోల్డ్ చేసుకుంటే ఎంత వచ్చింది? 6 వచ్చింది. ఈ 6 అనేది ఈ షోల్డర్ దగ్గర మనం మార్కింగ్ అయితే చేయాలి. సో చూసారు కదా, మనకేమొచ్చింది? బ్లౌజ్ లెంత్ వచ్చింది, వేస్ట్ వచ్చింది, చెస్ట్ పార్ట్ వచ్చింది, షోల్డర్ కూడా వచ్చేసింది. మనకి ఇప్పుడు ఆర్మ్ హోల్ కావాలి. ఓకే, ఆర్మ్ హోల్ కావాలంటే చూడండి ఒకసారి. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి స్కేల్తో ఈ విధంగా స్కేల్ ఇట్లా పెట్టి కొద్దిగా క్రాస్ తీసుకోండి అవతలకి, జస్ట్ లైట్గా ఒక 1/2 ఇంచ్ క్రాస్ తీసుకొని ఈ 1/2 ఇంచ్ క్రాస్ ప్రకారంగా ఒక గీత అయితే ఈ విధంగా గీసేసేయండి. సో ఓకే, గీసేసారు కదా. మనకి ఆర్మ్ హోల్ ఎంత వచ్చింది? ఇక్కడ వచ్చింది. ఒకసారి మళ్ళీ మనం కొలత బ్లౌజ్ ప్రకారంగా కొలుద్దాం. ఆర్మ్ హోల్ ఎంత వచ్చింది అంటే, ఆర్మ్ హోల్ అంటే చంక రౌండ్. చంక రౌండ్ అంటే చూసారు కదా, ఇక్కడ ఈ ఆర్మ్ హోల్స్ ఇక్కడ షోల్డర్ అంటే ఫ్రంట్ బ్యాక్ కలిసే ప్లేస్ దగ్గర నుంచి ఈ చివర ఇక్కడ వరకు ఆర్మ్ హోల్ రౌండ్ అనేది మనం మెజర్ చేసుకోవాలి. చూడండి, నేను ఇక్కడ నుంచి ఫ్రంట్ బ్యాక్ కలిసిన షోల్డర్ దగ్గర నుంచి ఈ విధంగా మనం ఆర్మ్ హోల్ హ్యాండ్ అయితే కుట్టేసే ఉంది కదా, ఈ కుట్టు రౌండ్ ప్రకారంగా ఆర్మ్ హోల్ అనేది మనం మెజర్మెంట్ చేసుకోవాలి. ఎంత వచ్చింది? 9 ఇంచెస్ వచ్చింది. ఓకే, ఈ 9 ఇంచెస్ అనేది మనము ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. ఓకే, 9 ఇంచెస్ వచ్చింది. ఈ 9 ఇంచెస్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఒక రౌండ్ షేప్లో రావాలి. ప్లస్ మనం ఆ రౌండ్ని మెజర్మెంట్ చేస్తే ఎగ్జాక్ట్గా 9 ఇంచెస్ అనేది రావాలన్నమాట. ఇప్పుడు మనం ఈ 9 ఇంచెస్ ఈ రౌండ్ అనేది ఏ విధంగా ఎగ్జాక్ట్గా రావాలి అనుకుంటే, ఇంకా మీకు చిన్న ట్రిక్ అనమాట. మీరు బుక్ కానీ పక్కన ఉన్నట్టుంటే ఇదైతే మీరు డ్రా చేసుకోండి కంపల్సరిగా. ఈ కార్నర్ నుంచి 1.5కి ఈ విధంగా మార్కింగ్ అయితే చేయాలి. 1.5కి చేశారు కదా. చేసి ఇక్కడ నుంచి దీంట్లో కలుపుకొని మళ్ళీ ఇక్కడ నుంచి ఇట్లా రావాలి. ఇక్కడ నుంచి 1.3 తీసుకొని ఈ 1.3 నుంచి ఈ విధంగా రౌండ్ తీసుకొని ఇక్కడ కార్నర్లో సెట్ చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ నుంచి రౌండ్ తీసుకొని ఇందులో సెట్ పెట్టుకోవాలి. ఈ విధంగా ఇక్కడ నుంచి ఇటు రౌండ్ కొలుసుకోవాలి. ఓకే, ఈ రౌండ్ కొలుసుకున్న తర్వాత ఒకసారి మెజర్ చేసి చూద్దాం. ఎంత కరెక్ట్గా చూడండి, అబ్జర్వ్ చేయండి. మనకి 9 ఇంచులు రావాలి. ఎంత వచ్చింది? 9 ఇంచెస్ వచ్చిందా ఎగ్జాక్ట్గా? అది మనం ఏంటంటే చేసే మార్కింగ్ అనేది ఒకసారి చేయాలి. మొత్తం 4-5 మార్కింగ్లు చేసి మీరు అర్థం కాకుండా ఏంటంటే ఒక సింగిల్ మార్కింగ్లోనే ప్రాపర్ మెజర్మెంట్స్ అనేటివి రావాలన్నమాట. ఎప్పుడైనా సరే సింగిల్ మార్కింగ్తోనే ప్రాపర్ మెజర్మెంట్స్ రావాలి. డబుల్ మార్కింగ్ చేసి కన్ఫ్యూజ్ కావద్దు. సింగిల్ మార్కింగ్ ఈ కార్నర్ నుంచి 1.3 అంటే 1.5 తీసుకోండి. ఈ 1.3 నుంచి ఈ విధంగా ఇక్కడ దాకా తీసుకోండి. మళ్ళీ ఇక్కడ నుంచి ఈ విధంగా తీసుకోండి. తీసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ టేప్తో మెజర్మెంట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ప్రాపర్గా ఈ రౌండ్ షేప్ అనేది ఈ విధంగా డ్రా చేసేసుకోండి. ఈ రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకోవడానికి ఆర్మ్ హోల్ స్కేల్స్ అయితే దొరుకుతాయి. ఆర్మ్ హోల్ స్కేల్ ఒకటి, ఆర్మ్ హోల్ స్కేల్ ఉంటే కనుక ఆ విధంగా ఆర్మ్ హోల్ డ్రా చేసేసుకోండి. చూసారు కదా, ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా మనం మెజర్మెంట్ చేస్తే 9 ఇంచులు రావాలి ఆర్మ్ హోల్. ఓకే, చూసారు కదా, ఎప్పుడైనా సరే ప్రాపర్ మెజర్మెంట్ తీస్తే ఒక్క గీతలోనే పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ వస్తాయి. ఒకసారి గీసి మళ్ళీ తుడిపి మళ్ళీ ఇంకో గీత గీసి మళ్ళీ తుడిపి అట్లా రాంగ్ అని అనమాట. అస్సలు మీరు అలాంటివి ఎప్పుడు కూడా మీరు చేయొద్దు. ప్లస్ అలాంటి వీడియోస్కి ఇట్లా ఏమైనా ఉంటే కూడా మీరు అది కరెక్టా కాదా చూసుకోండి. ఇప్పుడు మనకు మీ కళ్ళ ముందే చూస్తున్నాం కదా, ఈ కొలత బ్లౌజ్ ప్రకారంగా ఏ విధంగా అయితే మెజర్మెంట్ చేస్తున్నానో. సో ఇప్పుడు మనకి ఈ చెస్ట్ పాయింట్ నుంచి
ఈ కింద నడుము వరకు స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసేయాలి. చేసాం కదా. ఇప్పుడు ఎక్స్ట్రా మార్జిన్, ఈ మార్జిన్ అనేది ఏంటంటే ఒక స్కేల్ మందం ఈ విధంగా ఎక్స్ట్రా మార్జిన్ తీసుకోండి. ఓకే, ఈ విధంగా. తర్వాత నెక్స్ట్ ఇప్పుడు షోల్డర్ అంటే ఏంది, బ్యాక్ పార్ట్లో షోల్డర్ వచ్చింది కదా, ఈ షోల్డర్ అనేది ఏంటంటే ఇక్కడ నుంచి ఇది చూసారు కదా, హ్యాండ్ జాయింట్ దగ్గర నుంచి నెక్ రౌండ్ దగ్గరికి ఈ విధంగా షోల్డర్ని మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఓకే, ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మనకి నెక్ ఎంత వచ్చింది, నెక్ ఒకసారి డీప్ నెక్ వచ్చింది. అయితే చాలామంది ఏమవుతున్నారంటే నెక్ డీప్ అనేది ఇట్లాగా ఈ షోల్డర్ దగ్గర నుంచి ఈ విధంగా కొలుస్తూ ఉన్నారు. ఒక్కోసారి అది నెక్ కింది కావచ్చు, ఒక్కోసారి పై కావచ్చు. ఇలాంటి కన్ఫ్యూజన్ లేకుండా మీరు ఏం చేస్తారంటే ఈ బ్యాక్ పార్ట్ని ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేసుకోండి. ఈ విధంగా చేసుకొని ఇక్కడ ఒక చిన్న టిక్ పెట్టుకోండి ఈ విధంగా. ఓకే, అలాగే నెక్ని అంటే ఎప్పుడైనా సరే నెక్ అనేది కన్ఫ్యూజ్ లేకుండా ఈ 2 షోల్డర్స్ దగ్గర నుంచి ఈ బ్యాక్ నెక్ మొత్తం ఈ విధంగా మెజర్మెంట్ చేసుకోండి. ఇలా చేసుకొని ఇక సమానం దగ్గర ఒక చిన్న మార్కింగ్ అయితే చేసుకోండి. చేసాం కదా. ఇక్కడేమవుతుంది, ఇప్పుడు 2 మార్క్స్ ఉన్నాయి కదా, ఇక్కడ సమానంగా మార్క్ పెట్టుకున్నాం కదా. ఇప్పుడు చూడండి, ఎగ్జాక్ట్గా ఈ విధంగా ఇక్కడ నుంచి చూసారు కదా, ఇక్కడ మార్క్ పెట్టుకున్నాము. ఈ రెండు ఈ విధంగా కలిపేస్తే మనకి నెక్ డీప్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ టిక్ తీసేసుకుంటే అప్పుడు మనకి యాక్చువల్గా అయితే నెక్ 11 ఇంచెస్ రావాలి. 11 ఇంచెస్ అంటే మనం ఒకసారి చూద్దాం. చూసారు కదా, మనం ఫస్ట్ 11 ఇంచెస్ మెజర్ చేసాం, కాకపోతే ఏమైంది, అటు ఇటు అయింది. ఇప్పుడు మనం ఈ ప్రకారంగా చూసారు కదా, పావు తక్కువ 11 వచ్చింది. సో మనకి నెక్ అనేది ప్రాపర్గా రావాలి అనుకుంటే ఈ విధంగా మెజర్మెంట్ చేసుకోండి. నడుము దగ్గర నుంచి అంటే ఈ లైన్ మనం లెంత్ కొలిసాం కదా, ఇక్కడ నుంచి ఈ విధంగా చూస్తే కనుక ప్రాపర్గా నెక్ డీప్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇక మనకి టెన్షన్ ఉండదు. సో ఇప్పుడు మనకి నెక్ డీప్ వచ్చింది. ఈ నెక్ డీప్ దగ్గర ఒక బాక్స్ అయితే మనం డ్రా చేసుకోవాలి. ఇక్కడ నుంచి కొంచెం ఇక్కడ కూడా ఇంకొక ట్రిక్ చెప్తాను మీకు. బ్యాక్ నెక్ వచ్చేసరికి ఇప్పుడు బ్రాడ్ వచ్చింది. ఇప్పుడు చూసారు కదా, ఇది బ్యాక్ నెక్ కొలత బ్లౌజ్ ప్రకారంగా ఈ బ్రాడ్ చూసారు కదా, ఈ బ్రాడ్ ఎంత రావాలి అనేది ఒకసారి మనం కన్ఫ్యూజ్ అయిపోతాం. అవునా, అంటే ఇది ఎంత వస్తుందా అనేది మనకు ఐడియా లేదు. సో ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, నేను ఇప్పుడు మీకు ట్రిక్ ఎలాంటిదంటే, మనకి నెక్ బ్రాడ్ ఇంత రావాలి అంటే బ్లౌజ్లో ఎంత బ్రాడ్ ఉందో మనం అంతనే రావాలి. ఇప్పుడు మనం ఈ బ్రాడ్ అనేది కరెక్ట్గా మెజర్ చేయకోకుండా పెడితే ఒకసారి బ్రాడ్ అయిపోవచ్చు, ఒకసారి దగ్గరకు అయిపోవచ్చు, అటు ఇటు కాకుండా అయిపోతుంది. అలా కాకుండా ఇప్పుడు మనకి ఈ బ్రాడ్ అనేది ఏ విధంగా మెజర్ చేయాలంటే, ఇది చూడండి, ఈ ఆమ్హోల్ పాయింట్ ఉంది కదా, ఇక్కడ నుంచి టేపుతో సమానంగా ఈ విధంగా మెజర్మెంట్ చేసుకోండి. ఈ విధంగా ఎంత వచ్చింది, 6 ఇంచెస్. అంటే నెక్ దగ్గర నుంచి టేపుని ఈ విధంగా కొలుచుకుంటే 6 ఇంచెస్ వచ్చింది. ఇప్పుడు ఈ 6 ఇంచెస్ అనేది ఈ ఆమ్హోల్ పాయింట్ దగ్గర నుంచి ఈ 6కి ఈ విధంగా టిక్ చేసుకుంటే మనకి బ్రాడ్ అనేది బరాబర్ ప్రాపర్గా వచ్చేస్తుంది అనమాట. ఒక పాయింట్ అటెళ్ళదు, ఒక పాయింట్ ఇటెళ్ళదు. చూసారు కదా, నెక్ డీప్ కోసం మనం కింద ఇక్కడ మార్క్ చేసుకుందాం, బ్రాడ్ కోసం ఇక్కడ మార్క్ చేసుకుందాం. ఈ ట్రిక్స్ అనేటివి ఎవరు చెప్పరు, ఇవేంటంటే బోటిక్ సీక్రెట్ టిక్స్ అనమాట. ఇవి మాస్టర్స్ అయితే ఎవరు చెప్పరు. ఎందుకంటే వచ్చిన విద్యని అందరికి నేర్పించాలంటే వాళ్ళకి కొంచెం మనసు రాదు. సో నాకు అలాంటిది ఏం లేదు. మీ అందరు మంచిగా నేర్చుకోవాలి, మీరు కూడా భవిష్యత్తులో మంచిగా
ఒక బోటిక్స్ పెట్టుకోవాలి, ప్రతిదీ కూడా మీరు విన్ అవ్వాలి. సో ఈ విధంగా అయితే నెక్ బ్రాడ్ అండ్ డీప్ అనేది ఇలాగ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి డాట్ అనేది ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే నెక్ పక్కకే డాట్ పెడతారు, అట్లా ఎప్పుడు పెట్టొద్దు. డాట్ అనేది ఏంటంటే కొంచెం ఇక్కడ నుంచి చూసుకోండి, ఇది వేస్ట్ ఉంది కదా, ఈ వేస్ట్ పాయింట్ దగ్గర నుంచి ఇక్కడికి ఒక 2 ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని ఈ 2 ఇంచెస్ దగ్గర ఒక 3 అంటే మనకు బ్లౌజ్ ఉంది కాబట్టి బ్లౌజ్ ప్రకారంగా చూసుకోండి ఎంత వచ్చింది. ఇక్కడ నుంచి ఇక్కడికి డాట్ సైజు 3.5 వచ్చింది, మోస్ట్లీ 3.5 ఉంటుంది. ఈ 3.5కి ఒక మార్కింగ్ చేసేసుకోండి. ఈ విధంగా మార్కింగ్ చేసేసుకుందాం కదా, ఇక్కడ మనం డాట్ వేసేద్దాం. సో చూసారు కదా, ఇప్పుడు ప్రాపర్గా ఈ బ్యాక్ పార్ట్ అనమాట. ఇదేంటంటే టోటల్గా ఒరిజినల్ మెజర్మెంట్స్. మార్జిన్స్ అనేది ఇక్కడ సైడ్ మార్జిన్ ఉంది చూసారు కదా, ఇక్కడ మార్జిన్ ఇచ్చాము, ఇక్కడ మార్జిన్ ఇచ్చాము, మిగతాది ఇక్కడ కూడా మార్జిన్ ఇవ్వలేదు. ఇదంతా ఏంటంటే ఒరిజినల్ మెజర్మెంట్స్ అనమాట. అంటే బ్లౌజ్ ప్రకారంగా ఒరిజినల్ మెజర్మెంట్స్ అనే దాంతో మార్కింగ్ అయితే చేశాను. ఇప్పుడు మనం కట్ చేయాలి అనుకున్నప్పుడు చూసుకోండి, ఇప్పుడు నేను మీకు ఇక్కడ ఏంటంటే చిన్నగా ఇట్లా డాట్ పెడుతున్నాను. ఇదేంటంటే ఎక్స్ట్రా మార్జిన్స్ అనమాట. ఇది పైన డాట్ మార్కింగ్ చేశాను కదా, మళ్ళీ ఆర్మ్ హోల్ దగ్గర ఇట్లాగా ఈ డాట్ పెడుతుంది మార్జిన్ అనమాట. అంటే ఇప్పుడు మనం కట్ చేసేటప్పుడు ఈ విధంగా ఇక్కడ నుంచి ఇలాగా కట్ చేసుకోవాలి. నెక్ అనేది కూడా మనం రౌండ్ నెక్ అనేది డ్రా చేసుకోవాలని అంటే చూడండి, నెక్ డ్రా చేసుకునేటప్పుడు మనము ఒక 1.5 కార్నర్లో ఒక 1.5 ఇంచ్ ఇచ్చి ఈ కార్నర్లో ఇట్లా ఒక టిక్ తీసుకోండి. ఇట్లా 1.5కి టిక్ తీసుకొని ఇక్కడ ఉంది చూసారా ఈ పాయింట్, ఇక్కడ నుంచి ఇట్లా అనుకుని ఈ టిక్స్ ఇలాగొచ్చి ఈ పాయింట్ దగ్గర నుంచి కలుసుకొని దీనికి ఇట్లా తీసుకోవాలి. సో చూసారు కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత రావాలి, 1.5 ఇంచ్ రావాలి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడికి 1.5 ఇంచు. ఈ పాయింట్ దగ్గర నుంచి ఇలాగ దీన్ని కలుపుకుంటూ ఇలాగ రౌండ్ షేప్ తీసుకోవాలి. ఓకే, ఇక్కడ ఎంత తీసుకోమని చెప్పాను నేను, ఈ కార్నర్లో 1.3 అంటే 1.5. ఈ కార్నర్ నుంచి ఇక్కడికి 1.3 రావాలన్నమాట, గుర్తుపెట్టుకోండి. సో ఇది మెజర్మెంట్ బ్లౌజ్ ప్రకారంగా బ్యాక్ పార్ట్ అనేది మార్కింగ్ ఈ విధంగా చేసుకోవాలి. మెజర్మెంట్ ఎలా తీసుకోవాలో చూసారు కదా. ఇప్పుడు మనం ఆ యొక్క మెజర్మెంట్ ప్రకారంగా మనం చేసినటువంటి మార్కింగ్ని ఎలా కట్ చేయాలో చూడండి. ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ మార్జిన్ ఉంది, ఇప్పుడు మనం ఇక్కడ మార్జిన్ పెట్టుకొని కట్ చేయాలి. నెక్స్ట్ ఇప్పుడు ఎక్కడైతే మనం టిక్స్ పెట్టాం కదా, ఇవంతా ఇది కూడా మనం అంటే మనం ఎంత స్టిచ్చింగ్ చేయాలి అనేది మనకు ఒక ఐడియా ఉంటుందన్నమాట. అందుకోసమని ఈ ఎక్స్ట్రాగా మనం టిక్స్ పెట్టుకొని ఈ విధంగా మార్జిన్ అనేది కట్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ సరే కదా, ఈ విధంగా ఇప్పుడు డాట్ దగ్గర ఒక చిన్న కాటు పెట్టుకోవాలి అండ్ చెస్ట్ పాయింట్ దగ్గర ఒక కాటు పెట్టాలి. అలాగే నెక్ దగ్గర కూడా ఒక చిన్న కాటు అయితే పెట్టుకోవాలి. సో ఇది బ్యాక్ పార్ట్ అనమాట. సేమ్ నేను చెప్పిన ప్రకారంగా కానీ మీరు ఈ విధంగా మార్కింగ్ చేసుకొని బ్యాక్ పార్ట్ అయితే కట్ చేయండి ప్రాపర్గా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయిపోయింది, హ్యాండ్స్ ఏ విధంగా కట్ చేయాలో చెప్పుకుందాం. సో ఫస్ట్ మనం ఈ క్లాత్ అనేది, మన లైనింగ్ క్లాత్ అనేది చూసారు కదా, ఇక్కడ ప్రాపర్గా లేదు, సమానంగా లేదు. దీన్ని మనం నీట్గా కట్ చేద్దాం. ఇక్కడ సైడ్ ఓపెన్ ఈ మన వైపు క్లోజ్ ఉన్న దాన్ని ఈ విధంగా కూర వైపు ఉంది. మొత్తం ఇది 4 లేయర్స్ అనమాట. హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు చూసుకోండి, ఇది 1 2 3 4 లేయర్స్. అంటే డబల్ లేయర్లోనే మనం అన్ని కట్ చేస్తాము. హ్యాండ్కి వచ్చేసరికల్లా 4 లేయర్స్ ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి లైనింగ్ క్లాత్కి
చేసిన తర్వాత ఇక్కడ మనము ఒక 1/2 ఇంచ్ అయితే ఈ విధంగా స్కేల్తో ఒక 1/2 ఇంచ్ మార్జిన్, హ్యాండ్స్ కూడా 1/2 ఇంచ్ మార్జిన్ అయితే ఈ విధంగా మార్క్ చేసేసుకోవాలి. చూసారు కదా, 1/2 ఇంచ్ మార్జిన్ చేసుకుంటాం. ఇప్పుడు మనము మెజర్మెంట్ బ్లౌజ్ ప్రకారంగా హ్యాండ్స్ కట్ చేస్తున్నాం కాబట్టి చూడండి, ఎప్పుడైనా హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్ చూడండి, ఇది ఫ్రంట్ సైడ్ అనమాట. ఫ్రంట్ సైడ్ నుంచి హ్యాండ్ అనేది ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఫ్రంట్ పార్ట్ సైడ్ ఉన్న సైడ్నే మనం హ్యాండ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇక్కడ లైన్ మనం గీసాం కదా, ఈ హ్యాండ్ రౌండ్ ఉంది కదా, దీన్ని ఈ విధంగా సమానంగా టైట్గా ఇట్లాగా నుంచి ఇక్కడ నుంచి ఈ లైన్ మీద చూడండి, ఈ లైన్ మీదనే పెట్టిన. ఎందుకంటే మార్జిన్ ఇది, అంటే స్టిచ్చింగ్లోకి ఇది పైపింగ్ కోసం ఎక్స్ట్రా క్లాత్ వదలాలి కదా మనం, మార్జిన్స్ అనమాట, స్టిచ్చింగ్లోకి పోతుంది అది. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక టిక్ అయితే తీసుకోవాలి. ఓకే, ఇది హ్యాండ్ లూజ్, హ్యాండ్ రౌండ్ అంటారు. ఇప్పుడు మనకి హ్యాండ్ లెంత్, హ్యాండ్ అంటే చెయ్యి పొడుగు, హ్యాండ్ లెంత్ ఇక్కడ నుంచి ఇక్కడికి చూసారు కదా, ఈ పాయింట్ ఎక్కడ పెట్టి ఇక్కడ చూసారు కదా, ఇక్కడికి దీన్ని హ్యాండ్ లెంత్ అంటారు. ఇప్పుడు మనకి ఆర్మ్ హోల్ కావాలి. ఆర్మ్ హోల్ అంటే ఈ హ్యాండ్ ఇక్కడనే ఉంచాలి చూడండి, ఈ కార్నర్లోనే ఉంచి ఈ విధంగా ప్లస్ ఇక్కడ నుంచి నీట్గా ఇట్లా చూసుకోండి, నీట్గా హ్యాండ్ ఇట్లా అద్దినట్టుగా ఇట్లా ఉంచాలి, ఏమాత్రం లూజ్ ఉంచొద్దు. ఇట్లా నీట్గా ఉంచి ఈ ఆర్మ్ హోల్ దగ్గర ఒక ప్లస్ మార్క్, ఈ విధంగా ఒక ప్లస్ మార్క్, అంటే ఇది ప్లస్ ఈ విధంగా ప్లస్ మార్క్ అయితే తీసుకోండి. తీసుకున్న తర్వాత చూడండి, ఇక్కడ ఈ కార్నర్ ఉంది కదా, ఈ కార్నర్లో కొంచెం ఇలా పైకి తీసి ఇక్కడ స్టిచ్చింగ్ అనిపిస్తుంది కదా, ఈ స్టిచ్చింగ్ దగ్గర ఒక టిక్ తీసుకోండి. మళ్ళీ అంటే బ్లౌజ్ అనేది హ్యాండ్స్ అస్సలు కదలకూడదు, ఇట్లా స్టిఫ్గా ఉండి కొంచెం మళ్ళీ ఇంకొంచెం తీసుకొని ఇక్కడ కుట్టు కనిపిస్తుంది కదా, ఈ కుట్టు దగ్గర ఇంకో టిక్ తీసుకోండి. ఇంకొంచెం పైకి తీసి ఈ కుట్టు కనిపిస్తుంది కదా, ఈ కుట్టు దగ్గర ఇంకొక టిక్ తీసుకోండి. మళ్ళీ కొంచెం తీసి ఇక్కడ చూసారు కదా, హ్యాండ్ నేను ఇక్కడ టైట్గా పెట్టాను జరగకుండా ఉండటం కోసం ఆర్మ్ హోల్ దగ్గర ఇట్లా ఉంచి మళ్ళీ ఇక్కడ నుంచి ఒక టిక్ తీసుకుందాం, ఇక్కడ నుంచి ఒక టిక్, మళ్ళీ ఈ కార్నర్లో ఒక టిక్. చూసారు కదా, హ్యాండ్ షేప్ అనేది వచ్చేసింది. అంటే మనం కొలత బ్లౌజ్ ప్రకారంగా కట్ చేసేటప్పుడు సేమ్ ఈ బ్లౌజ్ ఎట్లుందో ఆ విధంగానే ఆర్మ్ హోల్ రౌండ్ కూడా రావాలన్నమాట. సో ఇప్పుడు మనం ఆర్మ్ హోల్ రౌండ్ అనేది మొత్తం అంతా కలిపేద్దాం. ఇక్కడ నుంచి ఆర్మ్ హోల్ నుంచి హ్యాండ్ రౌండ్కి స్ట్రైట్గా ఒక గీత గీసేద్దాం, స్ట్రైట్ లైన్. ఓకే, అలాగే ఇప్పుడు ఈ రౌండ్ మొత్తం కలిపేసి నీట్గా ఒక రౌండ్ షేప్ అయితే డ్రా చేసేసుకుందాం ఈ విధంగా. చూసారు కదా, ఈ విధంగా డ్రా చేసేసుకుందాం. అంటే మన కొలత బ్లౌజ్ ప్రకారం కట్ చేస్తున్నాం కాబట్టి ఇందులోనే మనకి క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇందులోనే ఉంటాయి అన్నమాట. అంటే మనం ఎక్కడ వెతుక్కోవాల్సిన అవసరం లేదు, చూసుకోవాల్సిన అవసరం లేదు, ఇంకా సేమ్ యాజ్ ఇట్ ఈస్ దించేసేయవచ్చు ఇంకా. సో ఇప్పుడు మనకేంటి, ఇక్కడ కొంచెం జాయింట్ పడుతుంది ఇక్కడ సైడ్ కొంచెం, అదే స్టిచ్చింగ్లో మీకు అది చూపిస్తాను ఎట్లాగా ఏంటి అనేది. ఓకే, ఇప్పుడు మనము ఇదంతా ఒరిజినల్, ఎందుకంటే ఇక్కడ మార్జిన్ ఉంది, ఇక్కడ మార్జిన్ ఉంది, ఈ పైన మార్జిన్ లేదు. ఇప్పుడు మనం మార్జిన్ పెట్టుకోవాలంటే మీకు మార్జిన్ ఏంటంటే మనం ఇప్పుడు ఇదిగో చూసారు కదా, ఇది కుట్లోకి వెళ్తుంది అనమాట. మనం స్టిచ్చింగ్ వేసేటప్పుడు ఇది కుట్లోకి మనం పంపించే మార్జిన్ ఇది. ఇప్పుడు హ్యాండ్ అనమాట రెడీ అయిపోయింది. ఇప్పుడు చూడండి, సేమ్ మనం ఇక్కడ నుంచి యాజ్ ఇట్ ఈజ్గా హ్యాండ్స్ అనేది కట్ చేసేసాం. కట్ చేసిన తర్వాత ఈ 1/2 ఇంచ్ ఉంది కదా, ఈ 1/2 ఇంచ్ దగ్గర ఒక చిన్న టిక్ తీసుకోండి. ఈ కాట్ అనేది ఏంటంటే ఇక్కడ నుంచి పైపింగ్ కానీ పల్టాయించడం కానీ బోర్డర్స్ కానీ ఏదైనా సరే ఈ లైన్ మీద నుంచే స్టిచ్చింగ్, అంటే ఇది కుట్టిన తర్వాత ఇది లోపలికి వెళ్ళిపోద్ది అనమాట, ఈ లైన్ ప్రకారం ఇది లోపలికి వెళ్ళిపోతుంది. సో నెక్స్ట్ ఆర్మ్ హోల్ దగ్గర ఒక కాట్, ఇక్కడ కాట్. నెక్స్ట్ హ్యాండ్ మనం ఎక్కడైతే అటాచ్ చేస్తామో అక్కడ ఒక కాట్, మిడిల్ కాట్, కంపల్సరీగా ఈ కాట్లు అయితే ఉండాలి. ఇప్పుడు మనము హ్యాండ్ అనేది ఏంటి, కొంచెం ఫ్రంట్ సైడ్ ఏంటంటే లోత్ తీస్తాం. ఇప్పుడు బాడీలో ఎట్లా ఉంటుంది, బ్యాక్ సైడ్ కొంచెం స్ట్రైట్గా ఉంటుంది, వీపు దగ్గర ఆర్మ్ హోల్ దగ్గర స్ట్రైట్గా ఉంటుంది.
ఫ్రంట్ సైడ్ ఏంటంటే కొంచెం లోతులాగా ఉంటుంది. అలాగే అందుకోసం ఫ్రంట్ సైడ్ ఏంటంటే కొంచెం లోతు తీసుకోవాలి. లోతు అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి మెజర్మెంట్ చేసుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 2.5 2.5 తీసుకొని ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ నుంచి ఈ విధంగా ఒక 1/2 ఇంచ్. ఒకవేళ మీకు కట్ చేయడానికి కుదరట్లేదు అనుకోండి, ఇక్కడ నుంచి ఇలా టిక్ తీసుకొని దీంట్లో కలిపేసి ఇక్కడికి రావాలి. చూడండి, ఈ లైన్ మీద రాకూడదు, ఇలాగొచ్చి దీంట్లో కలిపేసేయాలి. ఒకసారి చూడండి, ఇలాగొచ్చి ఇలా కలిపేసేయాలి. చూసారు కదా ఎంత వచ్చింది? ఇది ఈ విధంగా ఉండాలన్నమాట. ఓకే, ఇప్పుడు మనం ఈ ఫ్రంట్ సైడ్కి ఏంటంటే ఒక చిన్న కాటు పెట్టుకోవాలి. ఇక్కడ ఈ కాట్ అనేది దేనికంటే, మనం హ్యాండ్స్ అటాచ్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్ సైడ్కి ఈ ఫ్రంట్ రావాలి, బ్యాక్ పార్ట్ సైడ్కి ఇటు బ్యాక్ రావాలి. అంటే మన గుర్తు ఏది ఫ్రంట్ రావాలి బ్యాక్ రావాలని మనకి తెలియాలి కోసం ఈ యొక్క చిన్న కాట్ అనమాట. ఓకే, ఈ కాట్ అనేది కంపల్సరీగా పెట్టుకోవాలన్నమాట. గుర్తుపెట్టుకోండి, కాట్ అనేది కంపల్సరీగా ఉండాలి. అప్పుడు మనకి వేరియేషన్స్ తెలుస్తుంది, ఫ్రంట్ ఏది బ్యాక్ ఏది అనేసి అని. సో ఇది హ్యాండ్ మెజర్మెంట్ బ్లౌజ్ ప్రకారంగా హ్యాండ్ అనేది ఏ విధంగా కట్ చేయాలి, ఈజీగా ఉంది కదా. సో నెక్స్ట్ మనం ఫ్రంట్ పార్ట్కి అయితే వెళ్ళిపోదాం. ఫ్రంట్ పార్ట్ మనం ఎప్పుడైనా కట్ చేసే ముందు ఒకసారి మనకి ఇచ్చినటువంటి మెజర్మెంట్ బ్లౌజ్ని చెక్ చేసుకోవాలి. అంటే ఇది క్రాస్ కటింగ్ వచ్చిందా, స్ట్రైట్ కటింగ్ వచ్చిందా అనేది 100% మనం చెక్ చేసుకోవాలి. సో ఈ బ్లౌజ్ ఏంటంటే ఇది క్రాస్ కటింగ్ బ్లౌజ్. ఇప్పుడు మనం కట్ చేయబోయే బ్లౌజు క్రాస్ కటింగ్, ఫ్రంట్ పార్ట్ వచ్చి క్రాస్ కటింగ్ అనేది కట్ చేసుకోవాలి. అయితే ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలంటే మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటిది, ఈ యొక్క బ్యాక్ పార్ట్. ఈ బ్యాక్ పార్ట్ లేనిదే ఫ్రంట్ పార్ట్ అనేది కటింగ్ అవ్వదు. ఎందుకంటే మనం చేసే ప్రతి మెజర్మెంట్ అనేది ఈ బ్యాక్ పార్ట్కే ఉంటుంది. ఈ బ్యాక్ పార్ట్లో మనం ఏదైతే మిస్టేక్ చేస్తామో అదే మిస్టేక్ అనేది ఫ్రంట్ పార్ట్కి వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేసే ప్రతి పర్ఫెక్ట్గా మెజర్మెంట్ అనేది బ్యాక్ పార్ట్లోనే మనం చేస్తాము. ఈ బ్యాక్ పార్ట్ ప్రకారంగానే ఫ్రంట్ పార్ట్ అనేది వస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం క్రాస్ కటింగ్ అనేది ఏ విధంగా కట్ చేయాలో నేర్చుకుందాం. ఓకే, ఇప్పుడు మనకి ఏంటంటే క్రాస్ అనేది ఏ విధంగా కట్ చేయాలో చూడండి. ఇప్పుడు ఇక్కడ మనం హ్యాండ్స్ కట్ చేసుకుందాం. సో చూస్తున్నారు కదా, ఇక్కడ హ్యాండ్స్ కట్ చేసుకున్నాం కదా. ఈ హ్యాండ్స్ కట్ చేసే ప్లేస్ వచ్చేసరికి ఇక్కడ మంచి క్రాస్ వస్తుంది అనమాట. దీన్ని ఈ లైనింగ్ క్లాత్ని ఈ విధంగా కొంచెం క్రాస్లో వేసుకోవాలి. ఇలా క్రాస్ వేసుకుంటే క్రాస్ కటింగ్ అవుతుంది. చూడండి, బ్యాక్ పార్ట్ అనేది ఏ విధంగా నేను పరుస్తున్నాను ఒకసారి ప్రాపర్గా అబ్జర్వ్ చేయండి. క్రాస్లో ఈ విధంగా పరుచుకోవాలి, కంపల్సరీగా అబ్జర్వ్ చేయండి. మెయిన్ మనకి బ్యాక్ పార్ట్ కట్ చేస్తే బ్యాక్ పార్ట్ అనేది ప్రాపర్గా వస్తేనే ఫ్రంట్ పార్ట్ అనేది కటింగ్ పర్ఫెక్ట్గా అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ నుంచి ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేస్తున్నాం. అది ఏ విధంగా చూడండి. ప్రతి మెజర్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఫ్రంట్ పార్ట్లో ఏ చిన్న పాయింట్ మీరు పూర్తిగా వీడియో చూడకుండా మీరు ఏదైనా ప్రాక్టీస్ చేయగలిగితే కనుక అది కుదరదు. మీరు ప్రతిదీ ఫుల్ వీడియో చూస్తేనే మీకు పాయింట్ టు పాయింట్ మీకు అర్థమవుతుంది. పాస్ పెట్టుకొని అది చూస్తూ ఉంటే మీకు అర్థం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు వీడియో మొత్తం కంటిన్యూగా చూడండి. చూసిన తర్వాత అప్పుడు మీరు ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నించండి. సో ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ నుంచి ఫ్రంట్ పార్ట్ అనేది ఏదైతే కట్ చేస్తున్నారో చూడండి. ఇప్పుడు మనము ఈ బ్యాక్ పార్ట్ని ఈ విధంగా క్రాస్గా పరుచుకోవాలి. చూస్తారు కదా, లైనింగ్ క్లాత్ అనేది క్రాస్ వచ్చింది. ఇది బ్యాక్ పార్ట్ కూడా క్రాస్గా మీకు కనిపిస్తుంది కదా, ఈ విధంగా. ఇప్పుడు మనం ఏం చేయాలి, మెయిన్గా ఈ షోల్డర్ ఉంది కదా, ఈ షోల్డర్ దగ్గర యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ నుంచి ఇక్కడ దాకా స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసేసాయి. అలాగే ఫ్రంట్ సైడ్ కూడా ఇక్కడ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా మార్క్ అయితే చేసేయండి. ఈ విధంగా మార్క్ అయితే. అలాగే ఆర్మ్ హోల్, ఈ ఆర్మ్ హోల్ అనేది ఎట్లా వచ్చింది, యాజ్ ఇట్ ఈజ్గా ఆర్మ్ హోల్ ప్రకారంగా కూడా టిక్స్ అయితే చేసేయండి. ఈ విధంగా చేసిన తర్వాత ఇక్కడ మనం కార్డు పెట్టుకున్నాం కదా, ఈ కార్డు దగ్గర ఒక చిన్న ఈ విధంగా ఇట్లా కార్డు తీసుకోండి. ఇక్కడ
ఈ పార్ట్ ఉంది కదా, ఈ పార్ట్ దగ్గర ఏంటంటే కొంచెం స్కేల్ అనేది ఈ విధంగా కొంచెం క్రాస్ తీసుకొని ఒక చిన్న గ్యాప్, ఒక 1 ఇంచ్ గ్యాప్లో కొంచెం క్రాస్ తీసుకొని ఈ విధంగా స్ట్రైట్ లైన్ తీసేసుకోండి, క్రాస్గా ఒక లైన్ తీసేసుకోండి, ఈ విధంగా క్రాస్గా ఒక లైన్ తీసుకోండి. సో మనం బ్యాక్ పార్ట్ ప్రకారంగానే ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నాం కాబట్టి ఆర్మ్ హోల్ సేమే రావాలి, షోల్డర్ సేమే రావాలి, ఇది కూడా సేమే రావాలి. అందుకోసమని బ్యాక్ పార్ట్ ప్రకారంగా మార్కింగ్ మొత్తం యాజ్ టీజ్గా ఈ విధంగా మార్క్ చేసేసుకోవాలి. ఇప్పుడు మీకు ఫస్ట్ మీకు టూల్స్లో చూపించింది వీల్ మార్కర్. ఈ వీల్ మార్కర్ అనేది ఇప్పుడు చాలా యూస్ఫుల్ ఉంటుంది అనమాట. ఇది ఎలా యూజ్ అవుతుందో ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూసారు కదా, మనం బ్యాక్ పార్ట్లో అయితే మార్కింగ్తో పాటు ఇది ఒరిజినల్ మార్కింగ్తో పాటు మార్జిన్స్ అన్నీ బ్యాక్ పార్ట్లో వచ్చేసినాయి. అయితే మనం ఫ్రంట్ పార్ట్లో ఏంటంటే సపరేట్గా మార్జిన్స్ అయితే పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇదిగో ఇక్కడ మార్జిన్తో పాటు ఇక్కడ మనం గీత గీసేసాం, పైన ఇక్కడ మార్జిన్తో పాటు ఇక్కడ టిక్స్ పెట్టేసాం, ఇక్కడ మార్జిన్తో పాటు ఇక్కడ లైన్ కొట్టేసాం. ఓకే, ఇక్కడ మార్జిన్తో అంత ఏంటంటే ఫ్రంట్లో ఏంటంటే బ్యాక్ పార్ట్ ప్రకారంగా మార్జిన్స్ అనేది ఇంక్లూడ్ అయిపోయి మనం మార్కింగ్ అయితే చేసేసాం. ఇంకా సపరేట్గా మీరు మార్జిన్స్ అయితే అస్సలు పెట్టొద్దు. చూడండి, ఇది ఈ వీల్ మార్కర్. ఈ వీల్ మార్కర్ అనేది ఏంటంటే ఇది నెక్ పాయింట్ ఉంది కదా, నెక్ బ్రాడ్, ఈ నెక్ బ్రాడ్ దగ్గర ఈ విధంగా ఇలా మార్క్ చేసుకోండి. ఈ విధంగా మార్క్ చేస్తే ఇది ఒరిజినల్ లైన్ అనమాట. ఈ ఒరిజినల్ లైన్ దగ్గర కూడా ఈ విధంగా మార్క్ చేసుకోండి. అప్పుడు ఏమవుతుంది, ఈ ఒరిజినల్ లైన్ అనేది మనకి కనిపిస్తుంది. చూస్తున్నారు కదా, వీల్ మార్క్ చేయడం వల్ల ఏంటంటే ఇది ఒరిజినల్, ఇది మార్జిన్, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు ఈ ఒరిజినల్ పాయింట్ దగ్గర నుంచి మనకి నెక్ వస్తుంది, ఇక్కడ నుంచి డాట్ పాయింట్ వస్తుంది, ఇక్కడ నుంచి మనం మెజర్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నాం. ఫ్రంట్ పార్ట్ ఓన్లీ అంటే ఫ్రంట్ పార్ట్ అంటే ఏంటిది, ఈ బాక్స్ పీస్ అనేది మనకి మనం ఇప్పుడు మనం చేసే కొలతలు ఈ బాక్స్ పీస్ రాదు, ఈ క్రాస్ పట్టి అనేది రాదనమాట. క్రాస్ బెల్ట్ ఏంటిది, ఈ షోల్డరు, ఈ ఆర్మ్ హోల్, ఈ ఆర్మ్ హోల్ దగ్గర ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, అంటే టోటల్గా ఈ ఓన్లీ పైన పార్ట్ ఒక్కటే, ఫ్రంట్ పార్ట్ ఒక్కటే మనం కట్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ బాక్స్ పీస్ అనేది మనం కట్ చేయట్లేదు, ఫస్ట్ మనం ఇది కట్ చేస్తున్నాం. ఇది అనేది ఎలాగా చూడండి. ఫస్ట్ మనము ఈ ఆర్మ్ హోల్ పాయింట్ ఉంది కదా, మనకి ఇక్కడ ఏంటిది సైడ్ డాట్ వచ్చింది. సైడ్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మనం కొలత తీసుకోవాలి. ఈ బాక్స్ పీస్ అనేది ఇప్పుడు మనకు అవసరం లేదు. ఇక్కడ నుంచి మనము చూడండి, ఇది మార్జిన్, ఇది పైన మార్జిన్ ఉంది, ఇది ఒరిజినల్ లైన్, గుర్తుపెట్టుకోండి. ఈ ఇక్కడ గీసింది ఇది ఒరిజినల్ లైన్. సో ఇక్కడ నుంచి మనం ప్రతి మెజర్మెంట్ అనేది ఇది ఇక్కడ నుంచి చేసుకోవాలి. ఇది ఎక్స్ట్రా మనం మార్జిన్ పెట్టుకున్నాం కదా, ఆ మార్జిన్ అనేది కుట్లోకి వెళ్ళిపోతుంది, అది మనకి మెజర్మెంట్లోకి రాదు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూడండి, ఈ ఆర్మ్ హోల్ పాయింట్ వచ్చింది కదా, ఇక్కడ నుంచి చూసారు కదా, నేను ఇక్కడే తీసుకోండి మెజర్మెంట్, ఇక్కడ నుంచి ప్లస్ ఈ బాక్స్ పీస్ అనేది మనకు వద్దు, ఇక్కడ నుంచి ఇక్కడికి ఫ్రంట్ పార్ట్కి ఒక టిక్ అయితే ఈ విధంగా టిక్ తీసేసుకోండి. ఓకేనా? తర్వాత ఇప్పుడు ఇక్కడికి ఒరిజినల్, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎగ్జాక్ట్గా మార్కింగ్ చేసుకున్నాం. ఇప్పుడు మరి ఈ బాక్స్ పీస్కి ఫ్రంట్ పార్ట్కి జాయిన్ చేయాలంటే ఏంటి కావాలి, మార్జిన్ అయితే కావాలి. అందుకోసమని ఎక్స్ట్రా ఒక మార్జిన్కి ఒక 1/2 ఇంచ్కి ఇంకో టిక్ తీసుకోండి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? కంపల్సరీగా మీరు ఎప్పుడైనా కానీ ఈ పార్ట్కి రెండు జాయిన్ చేసేటప్పుడు ఎక్స్ట్రా మార్జిన్, అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఒరిజినల్ కొలత ఇది కొంచెం కిందికి తీసుకోవాలంటే 1/2 ఇంచ్, అంటే ఈ బాక్స్ పీస్కి ఫ్రంట్ పార్ట్కి అటాచ్ చేయాలంటే ఎక్స్ట్రా మార్జిన్ కావాలి కదా, ఈ విధంగా. అలాగే ఇక్కడ 1/2 ఇంచ్ అయితే మార్జిన్ అయితే తీసుకుందాం. ఓకే, ఇప్పుడు మనకి ఈ ఎక్స్ట్రా తీసుకున్న మార్జిన్ ఉంది కదా, ఈ మార్జిన్ని అంటే ఇది కదా మనం కట్ చేయాల్సింది ఫ్రంట్ పార్ట్కి, ఇది బ్యాక్ పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్ ఇక్కడ కట్ చేస్తాం కాబట్టి ఈ ఎక్స్ట్రా మార్కింగ్ అనేది ఈ బ్యాక్ పార్ట్ ఇట్లా పైకి తీసేసి, చూసా నేను ఫింగర్ ఇక్కడ పెట్టాను, ఇక్కడ పెట్టి ఇట్లా తీసి ఇక్కడ మార్కింగ్ చేసేసాను. ఓకే, ఇక్కడైతే మార్కింగ్ చేసేసాను. ఇప్పుడు మనకి ఇంకోటి ఏంటిది, ఈ బ్యాక్ పార్ట్ ప్రకారంగా అన్ని మార్కింగ్ అయితే చేసేసుకున్నాము, ప్రతిది కూడా మార్కింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ని తీసేద్దాం, ఇంకా మనకి బ్యాక్ పార్ట్తో అవసరం లేదు, తీసేద్దాం. ఇంకా చూసారు కదా మార్కింగ్ ఎలా వచ్చింది, ఇక్కడంతా మార్కింగ్ అయితే వచ్చేసింది. ఇదంతా ఏంటంటే మార్జిన్స్తో ఇంక్లూడింగ్ మార్కింగ్ అయితే చేసేసుకుందాం. ఇప్పుడు మనకి నెక్ కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి నెక్ తీసుకుందాం.
ఇప్పుడు మనం నెక్ అయితే మార్కింగ్ చేసుకుంటాం. ఈ షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి మనం ఇక్కడ దాకా నెక్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఇది వీల్ మార్క్ పాయింట్ అన్నమాట. చూసారు కదా, ఇది ఒరిజినల్. ఈ ఒరిజినల్ దగ్గర నుంచి ఈ విధంగా ఈ పాయింట్ అనేది ఈ వీల్ మార్క్ దగ్గరికి రావాలి. చూడండి, షోల్డర్ జాయింట్ అనేది ఇక్కడికి వచ్చి ఇదంతా ఈ విధంగా రౌండ్ షేప్ తీసుకోవాలి ఇట్లాగా. చూసారు కదా, అయితే ఈ జాయింట్ వచ్చి ఈ ఫ్రంట్ పార్ట్ కార్నర్ వచ్చేసరికి ఈ గీత ఉంది కదా, ఇక్కడ దాకా రానియకుండా ఒక పావించి గ్యాప్ వదిలి ఇక్కడ దాకానే మార్కింగ్ అయితే చేసుకోండి. అంటే ఒక పావించి అనేది గ్యాప్ వదిలేసేయండి. ఇది చూసారు కదా, ఇక్కడ నుంచి ఇలాగ వచ్చి ఇక్కడ పావించి గ్యాప్ వదిలేని చివరి దాకా తీసుకురాలి. మీరు కూడా ఈ విధంగా చేయండి. ఎందుకంటే ఒకవేళ షోల్డర్స్ డ్రాప్ అయినా ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే అసలు మీకు అనేది భుజాలు అయితే జారకుండా మీకు ప్రాపర్గా ఫిట్గా కూర్చుంటాయి. సో ఈ ట్రిక్ అనేది మీరు నోట్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మన నెక్ ప్రకారంగా మనం మార్కింగ్ అయితే చేసేద్దాం. ఈ విధంగా చేసిన తర్వాత నెక్స్ట్ మనకి ఇక్కడ నుంచి మనకి డాట్ పాయింట్ అంటే చెస్ట్ డాట్ పాయింట్ కావాలి మనకి. ఇక్కడ నుంచి ఈ షోల్డర్ దగ్గర నుంచి ఈ పాయింట్ ప్లస్ ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి మెజర్మెంట్ అయితే కావాలి. ఇప్పుడు మనం మెజర్మెంట్ చేసేటప్పుడు ఏంటంటే ఈ షోల్డర్ దగ్గర నుంచి ఈ విధంగా పెట్టి ఈ డాట్ పాయింట్ ఉంది కదా, ఈ డాట్ పాయింట్ అనేది ఇట్లా సాగతీయొద్దు గట్టిగా. ఇది ఎందుకంటే క్రాస్ కాబట్టి సాగిపోతుంది. మీరు సాగే కొద్ది ఏమవుతుంది, డాట్ కిందికి వెళ్ళిపోతుంది, ఫ్రంట్ పార్ట్ షేప్ మొత్తం ఖరాబ్ అయిపోతుంది. ఎప్పుడైనా సరే మీరు డాట్ అనేది తీసుకునేటప్పుడు జస్ట్ మీరు బ్లౌజ్ యాజ్ ఇట్ ఈజ్గా ఎట్లుంది అట్లాగా ఉంచేసి షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడికి ఎంత వచ్చింది చూడండి, ఎగ్జాక్ట్గా 10.5 వచ్చింది. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత వచ్చింది, 14 ఇంచెస్ వచ్చింది. 14 ఇంచెస్ వచ్చింది. సో మనం ఈ షోల్డర్ దగ్గర నుంచి చూసారు కదా, పైది మనకు మెజర్ చేస్తలేను, ఈ వీల్ మార్క్ చేసిన అక్కడ నుంచి మెజర్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి ఇక్కడికి 10.5కి ఒక టిక్, తర్వాత 14 ఇంచెస్కి ఒక టిక్. ఓకే, సరే కదా. ఇప్పుడు ఈ టిక్స్ ప్రకారంగా స్ట్రైట్గా, ఇప్పుడు ఇక్కడ స్టిక్ ఉంది కదా, ఈ స్కేల్ చూసారు కదా, స్ట్రైట్గా ఉండాలి. చూడండి, మీరు కట్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఇట్లా పోతుందా అబ్జర్వ్ చేయండి. ఎగ్జాక్ట్ ఈ స్కేల్ ప్రకారంగా స్ట్రైట్గా ఇలాగా ఒక గీత గీసేసుకోండి. అలాగే కింది కూడా ఇక్కడ ఇంకో 14 ఇంచెస్ దగ్గర ఇంకో మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ కూడా స్ట్రైట్గా సమానంగా ఒక మార్క్ అయితే చేసుకోండి. ఈ విధంగా ఈ రెండు ఈక్వల్గా ఉండాలి, సమానంగా. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఈక్వల్గా ఉండాలి, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఈక్వల్గా ఉండాలి. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్కి మార్కింగ్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మనకి మిడిల్ డాట్ కావాలి కదా, మిడిల్ డాట్, మెయిన్ డాట్. ఈ డాట్ అనేది ఎంత సైజులో రావాలనేది మనం బ్లౌజ్ ప్రకారం కట్ చేస్తున్నాం కాబట్టి బ్లౌజ్లోనే చూసుకోవాలి. ఇప్పుడు చూసారు కదా, ఇది కాజాపట్టి. ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ఉందా అనేది ఒకసారి మెజర్ చేసుకోండి కంపల్సరీగా. ఇప్పుడు ఈ చేతిలో నుంచి ఈ విధంగా ఇట్లా తీసుకోండి, సాగతీయొద్దు. ఈ పాయింట్ నేను చూసారు కదా, ఫింగర్ అనేది ఈ పాయింట్ దగ్గర ఈ విధంగా ఇట్లా ఉంచి ఇలా చేతికి ఇలా పెట్టుకొని ఇక్కడ చూడండి, ఇట్లా ఇక్కడ నుంచి ఇలా ఎంత వచ్చింది, 4.5 వచ్చింది. పాయింట్ దగ్గరికి ఎంత వచ్చింది, 4.5 కదా. 4.5 అంటే ఇక్కడ మనం 1/2 ఇంచ్ వదులుకున్నాం కదా, ఇక్కడ చూసారు కదా, నెక్ దగ్గర ఇక్కడికే మనం నెక్ తీసుకున్నాం, ఇక్కడ దాకా తీయలే. 1/2 ఇంచ్ గుర్తుపెట్టుకోండి. అంటే మనం కొలిసేది ఇక్కడ నుంచి 4.5 రావాలి, అంటే ఇక్కడ నుంచి 4.5 రావాలన్నమాట ఇక్కడ నుంచి. సో అంటే మనం ఈ ఒక 1/2 ఇంచ్ అనేది మనం కలుపుకొని 5:5కి మార్కింగ్ అయితే చేసుకోవాలి. 5:5కి ఈ విధంగా. ఇక్కడికి మీకు డౌట్ వచ్చిందా? మనము నెక్ అనేది పూర్తిగా తీసుకోలేదు, ఇక్కడ నుంచే తీసేసుకున్నాం, అంటే ఒక 1/2 ఇంచ్ వదులుకున్నాం అనమాట. ఈ 1/2 ఇంచ్ అనేది మనకి లెక్కలోకి రాదు, ఎందుకంటే ఇప్పుడు మనం ఇట్లా ఈ విధంగా స్టిచ్ చేస్తాం. ఎందుకంటే
బాడీ ఫిట్టింగ్ అనేది క్రాస్ ఎప్పుడైనా సరే క్రాస్ కటింగ్ కాబట్టి ఒక పావించ్ అనేది ఫ్రంట్ పార్ట్లో ఈ విధంగా వదిలేస్తాం అనమాట. మీకు మెజర్మెంట్ ప్రాపర్గా వస్తుంది. ఈ ట్రిక్ అనేది ఎవరు చెప్పరు. బరాబర్ ఇక్కడ దాకా మెజర్మెంట్ తీసుకొని ఇక్కడ పెడితే అప్పుడు ఏమైపోద్ది, నెక్ లూజ్ అయిపోద్ది, బాడీ లూజ్ అయిపోద్ది, టోటల్గా బ్లౌజ్ ఫ్రంట్ షేప్ అనేది ఖరాబ్ అయిపోతుంది. అదేవిధంగా మనకి ఒరిజినల్ ఎంత వచ్చింది, 4.5 వచ్చింది. ఏది కాజాపట్టి నుంచి కొలిస్తే ఫ్రంట్ డాట్, దానికి మనం ఒక పావించ్ అనేది కలుపుకొని 5:5కి ఈ విధంగా మార్క్ చేసుకోండి. అలాగే కింది కూడా సేమ్ 5:5కి ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోండి. ఇప్పుడు మనకి డాట్ షేప్ ఎంత వచ్చింది అంటే, షేప్ డాట్ అనేది ఎంత సైజులో ఉందో ఈ కొలత బ్లౌజ్ ప్రకారంగానే కొలిచేసుకోవాలి. సేమ్ ఇంకా ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఎంత వచ్చింది, 1:2 వచ్చింది. చూడండి, ఇప్పుడు ఈ 1:2 అనేది ఒక సైడ్కి 1:2, మళ్ళీ ఇక్కడ సైడ్కి 1:2. చూసారు కదా, ఈ విధంగా ట్రయాంగిల్లో ఒక మార్క్ అయితే చేయండి. ఈ ఉక్స్ పట్టి దగ్గర మనకి బ్లౌజ్లో వచ్చినటువంటి మెజర్మెంట్కి ఒక 1/2 ఇంచు కలుపుకొని, మెజర్మెంట్ ఎంత వచ్చింది, 4.5 వచ్చింది. ఒక 1/2 ఇంచు కలుపుకుంటే ఎంత వచ్చింది, 1:5 వచ్చింది. గుర్తుపెట్టుకోండి, 1:5 కలుపు, ఇట్లాగా 1/2 ఇంచు మనం కలుపుకొని తీసుకోవాలన్నమాట. గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీకు డౌట్ వస్తే నన్ను అడగండి, నేను చెప్తాను మళ్ళీ. సో మనకి మిడిల్ డాట్ అయితే వచ్చేసింది. అయితే బ్లౌజ్లో మనకి సైడ్ డాట్ కూడా వచ్చింది. చూడండి, సైడ్ డాట్ వచ్చింది కదా. ఈ సైడ్ డాట్ కోసం ఏం చేయాలంటే, ఇంకొక 1/2 ఇంచ్ ఇక్కడ మనం ఒరిజినల్ ఇది మార్కింగ్ కదా, ఇది ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అనేది టిక్ తీసుకొని, ఈ పాయింట్ నుంచి ఈ ఎక్స్ట్రా 1/2 ఇంచ్ తీసుకున్నాం కదా, 1/2 ఇంచ్కి ఈ ఎక్స్ట్రా 1/2 ఇంచ్కి ఈ విధంగా స్ట్రైట్గా మార్కింగ్ చేసుకోండి. అలాగే ఇప్పుడు మనకి చూడండి, ఫ్రంట్ పార్ట్ నెక్ దగ్గర నుంచి ఇక్కడ దాకే వచ్చింది. ఈ బాక్స్ పీస్ మనం మెజర్మెంట్ చేసుకోకూడదు అనుకున్నాం కదా, ఈ నుంచి ఇటు దాకా వచ్చింది. ఫస్ట్ ఏంటంటే ఈ నెక్ దగ్గర నుంచి చూసుకోండి, బ్లౌజ్ ప్రకారంగా ఈ బాక్స్ పీస్ వద్దు, ఈ నెక్ దగ్గర నుంచి ఎంత వచ్చింది చూడండి, 3.5 వచ్చింది. 3.5కి ఇక్కడ నుంచి 3.5కి ఒక మార్కింగ్ అయితే చేసుకోండి. 3.5 తర్వాత ఈ డాట్ ఉంది కదా, ఈ డాట్కి ఒక 1/2 ఇంచ్ ఇంకా ఎక్స్ట్రా ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకోండి. అలాగే ఈ ఫ్రంట్ పార్ట్ ఈ బాక్స్ ఈ షేప్ పట్టి రెండు ఇలా కలిపి కుట్టడం కోసం ఒక 1/2 ఇంచ్ మార్జిన్ అనేది తీసుకోండి. ఒక 1/2 ఇంచ్ మార్జిన్, ఇదేమో ఎగ్జాక్ట్ సైజు హైటు ప్లస్ డాట్ కోసం ఇది 1/2 ఇంచు ప్లస్ ఈ ఫ్రంట్ పైన పార్ట్ కింది పార్ట్ రెండు జాయిన్ చేసుకోవడానికి మధ్యలో మార్జిన్, ఇదన్నమాట. చూసారు కదా. ఇప్పుడు ఈ కింద లైన్ దగ్గర నుంచి మనం ఏదైతే టిక్ చేసామో అక్కడ నుంచి ఇక్కడికి ఒక షేప్, చూసారు కదా. మొత్తం ఫ్రంట్ పార్ట్ అయితే ఈ విధంగా వచ్చేసింది. ఇప్పుడు మనం ఏంటంటే ప్రతిదీ కూడా ఇక్కడ మార్జిన్ వచ్చేసింది, ఇక్కడ కూడా మార్జిన్ వచ్చేసింది. ఇంకెక్కడ మార్జిన్ అనేది యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఒక నెక్ దగ్గరనే మనం మార్జిన్ అనేది యాడ్ చేయాలి. సో మనకి నెక్ అనేది ప్రాపర్గా బ్లౌజ్ ప్రకారంగా ఓకే ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసేద్దాం. ఇప్పుడు మనకి ఫ్రంట్కి నెక్కి మార్జిన్ కావాలి కదా. ఇప్పుడు మార్జిన్ అంటే ఒక 1/2 ఇంచ్ మార్జిన్ పెట్టుకోండి అంతే, ఎక్కువ పెట్టుకోవద్దు. 1/2 ఇంచ్ వద్దు. నెక్ అనేది కొంచెమే వస్తుంది కాబట్టి మన పైపింగ్ అయినా నెక్ పట్టి అయినా ఏదైనా సరే 1/2 ఇంచ్కి మార్జిన్ తీసుకొని ఈ విధంగా కట్ చేసేయండి. షోల్డర్ దగ్గర ఇక్కడ అలాగే హ్యాండ్కి మనం
కొంచెం లోతు తీసుకున్నాం కదా, చూడండి స్ట్రైట్గా ఇక్కడికి వచ్చి గుర్తుపెట్టుకోండి. ఈ పైనుంచి ఒక 3.5, ఇక్కడ నుంచి ఒక 3.5కి ఇక్కడ మార్క్ తీసుకోండి. స్ట్రైట్గా 3.5 దగ్గరకు వచ్చేసరికల్లా ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ లోతు తీసేసుకోండి. ఈ లోతు అనేది మీకు రాకపోతే ముందే ఈ విధంగా టిక్ తీసుకోండి, మార్కింగ్ ఇలా మార్కింగ్ చేసుకొని ఆ మార్కింగ్ ప్రకారంగా ఇక్కడ చెస్ట్ పార్ట్ దగ్గర కంపల్సరీగా ఒక డాట్ అయితే తీసుకోవాలి. ఓకే, ఇక్కడ కూడా ఎక్స్ట్రా కొంచెం మార్జిన్ పెట్టుకోవాలి. మనం మార్జిన్ పెట్టుకోలేదు. ఓకే, ఇప్పుడు ఇక్కడ కాట్లు, ఇక్కడ కాటు, ఇక్కడ కాటు. చూడండి, కాటు పెట్టుకునేటప్పుడు కంపల్సరీగా ఫ్రంట్ సైడ్ ఈ కార్నర్ రెండు ఇలా కలిపి ఇక్కడ కాటు పెట్టుకోవాలి. తర్వాత ఆర్మ్ హోల్ డాట్ వచ్చేసరికి చూడండి, ఈ పాయింట్ ఉంది కదా, మెయిన్ డాట్ పాయింట్, ఈ డాట్ పాయింట్ అనేది ఇక్కడ ఎగ్జాక్ట్గా ఇలా పెట్టి ఇలా పెట్టుకొని చూడండి, హ్యాండ్ ఫ్రంట్ పార్ట్ అనేది ఈ పాయింట్ మీద ఇక్కడ ఇట్లా గట్టిగా పట్టుకొని ఇట్లా సమానంగా రావాలి. చూడండి, ఈక్వల్గా రావాలి. ఇక్కడ సమానంగా వచ్చి ఈ సమానం దగ్గర ఒక చిన్న కాటు పెట్టుకోవాలి. అలాగే నెక్స్ట్ సైడ్ డాట్ వచ్చేసరికి దీనికి ఒక ఈ విధంగా ఒక 1 ఇంచ్, ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్కి పైకి ఒక 1 ఇంచ్ గ్యాప్ తీసుకొని ఒక స్ట్రైట్గా ఒక లైన్, ఈ లైన్ అనేది ఎంత తీసుకోవాలంటే ఇక్కడ నుంచి చూడండి ఒక 5.5 అలా తీసుకొని ఇక్కడ టిక్ తీసేసుకోండి. ఇది కూడా ఆర్మ్ హోల్ డాట్ కూడా ఏంటంటే ఒక 3.5కి మార్కింగ్ చేసుకోండి. ఇది ఒక 2.5కి మార్కింగ్ చేసుకోండి. ఈ విధంగా ఈ మార్కింగ్స్ అన్నీ ఒక సైడ్ ఉన్నాయి, ఇక్కడ సైడ్ కనపడవు కదా ఈ డాట్ పాయింట్స్ అనేటిది. ఇప్పుడు వీల్ మార్కర్ అనేది ఈ విధంగా ఒక ఇంటూ, ఇక్కడ ఒక ఇంటూ, ఇక్కడ ఒక ఇంటూ, సరే కదా. ఇట్లా చేస్తే వెనకాల కూడా మార్కింగ్స్ పడిపోతాయి వీల్ మార్క్ ప్రకారంగా. సో ఇది ఫ్రంట్ పార్ట్. బాక్స్ పీస్ అనేది అంటే బెల్ట్ షేప్ పట్టి అనేది ఏ విధంగా కట్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఈ బాక్స్ పీస్ అనేది ఎలా కట్ చేయాలనేది చూడండి. మనం బాక్స్ పీస్ అనేది ఇక్కడ నుంచి అటాచ్ చేస్తాం ఫ్రంట్ పార్ట్కి, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కదా. అప్పుడు మనం బాక్స్ పీస్ అనేది ఇక్కడ నుంచి ఎంత సైజు రావాలో మెజర్మెంట్ చేసుకోవాలి. అప్పుడు చూడండి, ఇక్కడ నుంచి ఈ కార్నర్కి 4.5 వచ్చింది. ఓకేనా, ఈ 4.5ని మళ్ళీ ఈ ఇక్కడ ఒక కాట్ ఉంది కదా, ఈ డాట్ చివరిలో కాట్, ఇక్కడ నుంచి ఇక్కడికి మెజర్ చేసుకోవాలి. ఎంత వచ్చింది? 12.5. ఎంత వచ్చింది? 12.5. అదండి, మీకు డౌట్ రావచ్చు, ఇదంతా కొలుసుకోవాలి కదా అని. అంటే ఇప్పుడు మీరు డాట్ పెట్టేటప్పుడు ఏం చేస్తారు, ఇది ఈ విధంగా లోపలికి వెళ్ళిపోతుంది, డాట్ అనేది ఈ విధంగా లోపలికి వెళ్ళిపోతుంది. అందుకోసమని ఇది మెజర్మెంట్లోకి రాదన్నమాట. ఈ డాట్ పట్టేటప్పుడు ఇది లోపలికి వెళ్ళిపోద్ది కాబట్టి ఈ మార్జిన్ అనేది మెజర్మెంట్లోకి రాదు. మనకి ఇక్కడ నుంచి ఈ విధంగా కొలత అయితే వస్తుంది. ఎంత వచ్చింది? 12.5 వచ్చింది. సో 12.5 ప్రకారంగా క్రాస్ బెల్ట్ అయితే కట్ చేసుకుంటుంది. ఇప్పుడు క్రాస్ బెల్ట్ కట్ చేసేటప్పుడు ఏం చేస్తారు, ఈ విధంగా ఒక క్లాత్ని డబుల్ లేయర్గా ఈ విధంగా తీసుకుంటాం. ఎందుకంటే మనకి బాక్స్ పీస్ అనేది 4 పీసెస్ కావాలి కాబట్టి ఈ 4 పీసెస్ అనేది ఏ విధంగా కట్ చేయాలి, ఫస్ట్ మనకు 2 పీసెస్ కట్ చేసుకుందాం. మనకి ఎంత కావాలి, ఎంత వచ్చింది బాక్స్ పీస్ కొలత? 12.5 వచ్చింది. సరే కదా, 12.5కి ఒక మార్కింగ్ అయితే చేసుకోండి.
12.5కి మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్కి ఇంకొక మార్కింగ్ అయితే చేసుకోండి. ఈ విధంగా చేశారు కదా, హాఫ్ ఇంచ్ చేశారు కదా. ఇప్పుడు ఈ యొక్క బాక్స్ పీస్ అనేది ఈ హాఫ్ ఇంచ్ పై నుంచి ఈ విధంగా పెట్టి హాఫ్ ఇంచ్ మార్జిన్ పైన, ఈ మార్కింగ్ పై నుంచి ఇలాగ బాక్స్ పీస్ ఇలా పరుచుకొని చూడండి కరెక్ట్గా. ఇక్కడ టిక్, ఇక్కడ నుంచి ఇక్కడికి టిక్, వీల్ మార్క్ ఉంది కదా, ఈ వీల్ మార్కర్ని ఈ బాక్స్ పీస్ మీద నుంచి ఈ విధంగా ఇలాగా మార్కింగ్ అయితే చేయండి. అప్పుడు మనకి ఏంటంటే ప్రాపర్గా మెజర్మెంట్ అనేది వచ్చేస్తుంది. ఎందుకంటే మన కొలత బ్లౌజ్ ప్రకారంగానే కాబట్టి ఈ విధంగా మార్కింగ్ అయితే చేసాయి. చూసారు కదా, కింద మార్జిన్ వచ్చింది. మన మార్జిన్ పై నుంచి మెజర్మెంట్ చేసాము. ఇది ఒరిజినల్ వీల్ మార్కింగ్. ఇప్పుడు మనము ఈ వీల్ మార్కింగ్ పై నుంచి ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్ అయితే యాడ్ చేసేస్తాం. చూసారు కదా, ఇది ఇక్కడ నుంచి ఈ వీల్ మార్క్ ఒరిజినల్ అనమాట. ఇప్పుడు మనం పైన ఎక్కడైతే మార్జిన్ చేసామో ఆ మార్జిన్ పై నుంచి ఈ విధంగా బాక్స్ పీస్ అనేది కట్ చేసుకుంటాం. ఈజీగా ఉంది కదా. ఇక్కడ ఇది బాక్స్ పీస్ అయితే కటింగ్ అయిపోయింది కదా. మనకి ఉక్స్ పట్టి, కాజా పట్టి మనకి కరెక్ట్గా తెలియాలంటే ఇక్కడ ఒక చిన్న ఇక్కడ క్రాస్ కట్ చేసుకొని ఇక్కడ చిన్న మిడిల్లో కార్డు పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా కార్డు పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి ఉక్స్ పట్టి, కాజా పట్టి కరెక్ట్గా ఎట్లాగ అటాచ్ చేయాలో ఈ బాక్స్ పీస్ అనేది మనకి అర్థమవుతుంది. సో మనకి ఏం చూసారు కదా, కంప్లీట్గా 4th క్లాస్లో బాక్స్ పీస్ అనేది ఏ విధంగా కట్ చేయాలి అనేది ఫస్ట్ క్లాస్లో బ్యాక్ పార్ట్ అనేది కట్ చేయాలి. మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట బ్యాక్ పార్ట్. తర్వాత హ్యాండ్స్, ఫ్రంట్ అండ్ బాక్స్. ఈ విధంగా మనం కొలత బ్లౌజ్ ప్రకారంగా బ్లౌజ్ అయితే ఏ విధంగా మెజర్మెంట్ చేసి మార్కింగ్ చేసి కట్ చేశానో చూపిస్తాను కదా. మీరు కూడా సేమ్ ఇదే విధంగా నేర్చుకోండి.